వెంటనే చెల్లించాలి. ఉపాధి హామీ పన్ను బకాయిలు 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 వెంటనే చెల్లించాలి. కొమరగడ మండలం కంబల్స్ పంచాయతీ వానవలస గిరిజన గ్రామంలో మరి అలాగే ఏవైతే గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ మరి ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నదో అవకతవకలు జరిగాయని చెప్పారు. అలాగే 250 కోట్ల అవినీతి జరిగిందని మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మా ప్రభుత్వం వస్తే మేము 1000 రెట్లు మంచి వేతనాలు పెంచుతాము, పనిదినాలు పెంచుతామని చెప్పడం జరిగింది మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 7 వారాలు బకాయిలు ఉన్నాయి. పన్నులు చెల్లించిన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముళ్ళు 7 వారాలు పడి పనులు చేస్తే ఇంతవరకు బిల్లు అవ్వలేదు. మరి ఇదేనా మీ ప్రభుత్వం వైఫల్యం? మరి ఇదేనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలి. మరి ఈరోజు ఇంతవరకు కూడా కనీసం ఈ చెరువులో ఈ ఎండలో ఒక టెంటులు లేవు, మెడికల్ కిట్ లేదు, కనీసం మంచినీరు తాగడానికి కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి హామీలు ఇచ్చి మరి ఏం చేశారు మీ ప్రభుత్వం చెప్పాలి. మరి ఇప్పటికైనా సరే ఇది పాత పని అవుతుంది, ఇంకా కొత్త పనులు ప్రారంభించలేదు. తక్షణమే ఏవైతే 7 వారాలు బకాయిలు చెల్లించాలి. అలాగే ప్రతి చెరువులు కూడా టెంట్లు వేయాలి, మెడికల్ కిట్, అలాగే గుణపాము పార ఇవ్వాలి, అలాగే వాటర్ సదుపాయం కల్పించాలి, అలా అన్ని రకాలుగా చూడాలని చెప్తూ మరి ఏదైతే ఈ కఠిన ఎండలతోనే వృద్ధురాళ్ళు అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకు కూడా వేళ రాని వేడలోని వాళ్ళ డబ్బులు అకౌంట్ పడాలి, అలాగే పూర్తిగా స్థాయిలోని పూర్తిగా డబ్బులు చెల్లించాలి అని చెప్తూ మరి ఈరోజు రాబోయే భవిష్యత్తులో మరి ఇంతవరకు కూడా కొత్త పనులు ప్రారంభించలేదు, పాత పనులే. దాన్ని ఉద్దేశించి అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ కోరేది ఒకటే, తక్షణం బిల్లు చెల్లించి కొత్త పనులు ప్రారంభించి అలాగే 200 రోజులు పనిదినాలు కల్పించాలి, వేతనాలు 600 రూపాయలు వేతనాలు ఇవ్వాలని కోరుతూ నా పేరు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ, నా పేరు పి సంఘం జలకండ సభ్యును, నా పేరు పి సంఘం పార్వతీపురం మంజం జిల్లా.